అందరికీ ప్రీ వీడియోస్లో నేను మీషోలో తీసుకున్న సాటిన్ అండ్ నెట్ క్లాత్ 10 మీటర్స్ అట్లా తీసుకుని వీడియో ఒకటి పెట్టాను కదా. దాని వెంటనే ఒకటి డ్రెస్ స్టిచ్ చేసి పెడదాం అనుకున్నా. కొంచెం హెల్త్ బాగాలేక పెట్టలేకపోయాను, అందుకే కొంచెం లేట్ అయింది అనమాట. సో ఇప్పుడు అవుట్ఫిట్ రెడీ అయిపోయింది. దీన్ని చూపిస్తున్నా చూడండి. ఫ్రంట్ వచ్చేసి ఫుల్ కుచ్చులు అంటే వీ షేప్లో కుచ్చులు పెట్టేశాను అండ్ 3 లేయర్స్తో కింద బార్డర్ అంతా కుచ్చులతోటి నింపేసా. ఫ్రంట్ సైడ్ పూసలు కుడదామని అనుకున్నా. సో కుట్టేసరికి సరిపోయింది ఓపిక అంతా. ఇంకా ఆత్రం ఎక్కువ కదా మనకి, అందుకే చూపించేయాలి ముందు ఫస్ట్. ఎలాగైనా ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి డ్రెస్ చూపించడానికి వచ్చి అసలు పూసలు కుడితే బాగుంటుందా లేదా అని చెప్పండి. అండ్ అసలు క్లాత్ మొత్తం మిగలలేదు, మొత్తం కుచ్చులు పెట్టేసరికి సరిపోయింది 10 మీటర్స్ మొత్తం. లేకపోతే అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ చేసి ఫ్రంట్ సైడ్ పెడదామని ఉండే ఆలోచన, కానీ సరిపోలేదు కాబట్టి ఇంకా వదిలేసా. ఈ డ్రెస్ కుట్టడానికి లేట్ అయిపోయింది, కానీ వేసుకోవడానికి అస్సలు లేట్ చేయను. 5 నిమిషాలు వేసుకొని వస్తే ఇప్పుడు చూడండి ఫైనల్గా అవుట్ఫిట్ ఇలా వచ్చేసింది. చూడడానికి బాగుంది, ఒక ప్రిన్సెస్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట నాకైతే. అండ్ ఇది మిగిలిపోయిన క్లాత్ ఉంది కదా, దాన్ని ఎలా అదే మిగిలిందంటే ఆ కొంచెమే అనమాట మిగిలింది, ఇంకా ఎక్స్ట్రా ఏం మిగలలేదు. ఆ మిగిలిన దాన్ని కొంచెం కుచ్చులు వేసేసి దానికి ఎలా డిఫరెంట్గా ఎలా స్టైల్ చేసుకోవాలనేది వీడియోలో చూపించేసాను, చూసేయండి. అండ్ ఏది బాగుంది అనేది కూడా కామెంట్ చేయండి. నాకు మీషోలో తీసుకున్న నెక్లెస్ సెట్ కానీ ఈ డ్రెస్ కాస్ట్ కానీ మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంది నేనే కాబట్టి స్టిచ్చింగ్ ప్రైస్ లేదు. అండ్ ఫైనల్గా 500 లోపు నా బడ్జెట్లో ఈ గౌన్ స్టిచ్ అయిపోయింది అండ్ నెక్లెస్ కూడా పెట్టేసుకున్నా. అండ్ బయట మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఎంత కాస్ట్ ఎంత చెప్తారనేది కామెంట్ చేయండి. ఈ గౌన్ వేసుకున్నా, దీనికి క్యాన్ కూడా లేదు, క్యాన్ కూడా అవసరం లేదు, నేనే క్యాన్ లాగా ఉన్నాను అనమాట. ఈ గౌన్ ఎట్లుందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ దెన్ బై బై.